సార్ ఇప్పుడు ఒక పేషెంట్ ఒక కంప్లైంట్ చెప్పినప్పుడు ప్రాపర్గా డయాగ్నోస్ చేయాలి అంటే కొన్ని టెస్ట్లు రెఫర్ చేస్తూ ఉంటారు మీరు చేయించుకోమని. అయితే అందులో ఎక్స్రే కానీ, అల్ట్రాసౌండ్ కానీ, ఎంఆర్ఐ కానీ ఉండొచ్చు. ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అక్యురేట్ రిజల్ట్ ఇస్తుంది అని అంటారు? మనం ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఫిజికల్గా మనం చూస్తామండి, అసలు ఏంటి కంప్లైంట్ ఏంటి, పడ్డాడా లేదా ఎప్పటి నుంచో ఉందా లేదా ఎటువంటి సిమ్టమ్ అనేది చూసుకుంటాం. ఫస్ట్ కంప్లైంట్ చూసుకొని దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ అనేది సజెస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మోకాళ్ళ నొప్పి వల్ల ఒక ఎల్డర్లీ పేషెంట్ వచ్చారండి, దాంట్లో సూటబుల్ టెస్ట్ ఎక్స్రే. ఒక యంగ్ పేషెంట్ వచ్చాడు, ఒక ట్విస్టింగ్ ఇంజరీ అయింది, స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానీ లేదా ఏదైనా పరిగెత్తేటప్పుడు కానీ ఏదైనా ట్విస్టింగ్ ఇంజరీ అయింది, వాళ్ళల్లో మనం ఎగ్జామిన్ చేసి ఎంఆర్ఐ ఈజ్ అ సూటబుల్ టెస్ట్. అల్ట్రాసౌండ్ ఈజ్ సూటబుల్ ఫర్ ఇట్స్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా మనకి స్వెల్లింగ్స్ ఉన్నాయి లేదా ఎక్కడైనా నీరు చేరుకుంది పైన, లేదు మనకి ఏంటి అంటే యూజువల్లీ వ్రిస్ట్ జాయింట్ దగ్గర గ్యాంగ్లియాన్స్ అని ఒక నీటి బుడగ లాంటివి వస్తూ ఉంటాయి. అలాంటి కండిషన్స్ లో మనకి అల్ట్రాసౌండ్ అనేది ఇట్స్ అ బెస్ట్ టెస్ట్ టు బి అడ్వైస్డ్. సో అల్టిమేట్లీ డిపెండింగ్ ఆన్ ద సిమ్టమ్, డిపెండింగ్ ఆన్ ద కంప్లైంట్, దేనిది దానికే సూటబుల్ అనమాట. దాంట్లో అక్యురసీ ఉంటుంది. దానికి అడ్వైస్ చేసినప్పుడు దాని అక్యురసీ దానికి ఉంటుంది. ఓకే, ఆ సివియారిటీని బట్టి, పేషెంట్ కండిషన్ ని బట్టి, కంప్లైంట్స్ బట్టి, ప్రాబబుల్ డయాగ్నోసిస్ బట్టి, అంటే ఇది ఉండొచ్చు ఆ కండిషన్ ని మనము డయాగ్నోస్ చేసుకోవడానికి మనం ఆ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం. రైట్.